సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా 3 ఏళ్ల పాటు ఇంట్లో కుటుంబ సభ్యులను సైతం వదిలి అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేసిన నాపై కొందరు నాయకులు కుమ్మక్కై దుష్ప్రచారం చేసి చివరకు నన్ను బలిపశువును చేశారు. ఇది నన్ను, నా కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది అంటూ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. అదే లేఖను పత్రికా కార్యాలయాలకు కూడా పంపారు. నేను అంబేద్కర్ భావజాలంతో మంత్రిగా కాలికి బలపం కట్టుకుని మరీ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ప్రజానికం కోసం పర్యటించి అటు ప్రభుత్వానికి, పార్టీకి ప్రతిష్ట తెచ్చేలా కృషి చేశాను. గతంలో కంటే అనేక నూతన పథకాలు రూపొందించి అమలు చేశాను. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గత ప్రభుత్వాలు దారి మళ్లిస్తే అటువంటి వాటికి తావు లేకుండా పూర్తి స్థాయిలో ఖర్చు చేశాను. కొందరు టీడీపీ నాయకులు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని వక్రీకరించి దుష్ప్రచారం చేశారు. ఇతర నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు కొందరితో కుమ్మక్కై చిన్న చిన్న విభేదాలు సృష్టించి భూతద్దంలో పెట్టి చూపి నా ప్రతిష్టకు భంగం కలిగించారు. జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ వివాదంలో నాకు సంబంధం లేకపోయినా త్రిసభ్య కమిటీ ఎదుట నన్ను దోషిగా చేశారు. వట్టి చెరుకూరులో గ్రూపు తగాదాలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ వాటిని నన్ను బాధ్యుణ్ణి చేశారు. నాకు నియోజకవర్గంలో పట్టు లేదన్న అపవాదు నన్ను కలచివేసింది. ఇదే కారణంతో మంత్రివర్గం నుంచి తొలగించారన్న అపవాదు నన్ను, నా కుటుంబ సభ్యులను కలచివేసింది. కుట్రలు, కుతంత్రాలు నాకు రావు, తెలియవు. నాకు తెలిసిందల్లా ప్రజలకు నిస్వార్థంగా సేవలందించడమే. నన్ను, నా పదవిని కాపాడుకోవాల్సిన నియోజకవర్గ ప్రజలు ఈ విషయంలో న్యాయం చేయలేకపోయారని భావిస్తున్నాను. సొంత పార్టీ వాళ్లే స్వార్థపూరిత ధోరణితో, కుళ్ళు రాజకీయాలతో నన్ను బలిపశువును చేశారు. ఇది ఎంతవరకు న్యాయమో ప్రజలే ఆలోచించాలి. మీలో ఒకరిగా కష్టపడి అభివృద్ధి చేసిన నన్ను గుర్తించి నియోజకవర్గ ప్రజలు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించాల్సిన అవసరం ఉంది. రావెల పేర్కొన్నారు. తన కుటుంబంతో వారం రోజుల పాటు విదేశీ యాత్రకు వెళ్తున్నానని, తిరిగి వచ్చేసరికి అన్ని సర్దుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. తిరిగి వచ్చాక తర్వాత ఆత్మీయులైన నియోజకవర్గ ప్రజలతో మమేకమై మళ్లీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిద్దామని లేఖలో పేర్కొన్నారు. For more videos, please subscribe our channel.